న్యూస్ టీవీ నేను మీ శాన్వి. విజయ్ దళపతికి తమిళంలో ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అలాగే రీసెంట్ గా తెలుగులో కూడా బ్రహ్మాండమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఘోట్ ద గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా హిట్ అయిందా లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. అసలు ఈ సినిమా కథ ఏంటి? మరి కథ విషయానికి వస్తే కెన్యాలో ఒక మిషన్ చేపడతాడు గాంధీ, అంటే టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ అయిన విజయ్. అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. భార్య బిడ్డని వదిలేసి ఈ మిషన్ తర్వాత ఏజెన్సీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి మళ్ళీ నార్మల్ లైఫ్ కి వచ్చేస్తాడు. అక్కడే ఊహించని విధంగా తనలాగే ఉన్న కొడుకు జీవన్ అంటే విజయ్ కనిపిస్తాడు. చిన్నప్పుడే చనిపోయాడు అనుకున్న తన కొడుకు విజయ్ కనిపించడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. అయితే గాంధీ టీం మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అసలు దీనికి తన కొడుకుకి ఏంటి సంబంధం? కెన్యాలో చేసిన ఆపరేషన్ ఏమైంది? కొడుకు తండ్రి కలుసుకుని ఏం చేశారు? ఇవన్నీ చూడాలంటే మనం సినిమా చూడాల్సిందే. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందిందే. అయినా కూడా కథ చెప్పడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా విజయ్ స్టైల్స్ మేనరిజం అనేది సినిమాని కాపాడింది. అలాగే అక్కడక్కడ తలుక్కుమనే స్టార్ సినిమాకి హైప్ ఇచ్చారు. త్రిష స్పెషల్ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సీనియర్ హీరో విజయ్ కాంత్ ఏఐ టెక్నాలజీ సీన్స్ చాలా బాగుంటాయి. ఇది సినిమాకి మంచి ప్లస్ అయింది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. మరి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొడుకు విజయ్ కి వాడిన టెక్నాలజీ అంతగా సెట్ కాలేదు. క్లోజ్ ఫ్రేమ్స్ లో మనం విజయ్ ని చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా సినిమాని బాగా దెబ్బకొట్టింది. స్టోరీ స్క్రీన్ ప్లే పై శ్రద్ధ పెట్టకుండా టెక్నాలజీపై ఎక్కువ శ్రద్ధ చూపించారని అనిపిస్తుంది. అంతేకాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. విజయ్ అంటేనే మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేసేలా ఉండాల్సిన టైంలో ఎలివేషన్స్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. విజయ్ తర్వాత ప్రశాంత్, ప్రభుదేవ కొంచెం సినిమాకి ప్రాణం పోశారు అనిపించినా వారికి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు. అలాగే విలన్ ని ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు. విలనిజం అనేది పెద్దగా ఎక్కదు. సినిమాలో కొద్ది గొప్ప ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా సినిమా పాస్ అయిపోయేది. అది కూడా లేకపోవడం అనేది సామాన్య ప్రేక్షకుడికి బోర్ కొట్టించేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు విజయ్ వీరాభిమాని అయితే ఒక్కసారి ఈ సినిమా చూడండి, లేదంటే ఓటీటీలో ఇంట్లోనే చూడండి. మరి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2/5.